నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। విద్యా దీవెన పథకం లబ్ధిదారుల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ రంజిత్ బాషా। బాపట్లలో జరిగే మాలల సింహగర్జన జయప్రదం చేయండి। చీరాల అంబేద్కర్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాలల సింహగర్జన గోడ పత్రికను ఆవిష్కరించిన ప్రతినిధులు। నేటి నుండి ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు। జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్। పరీక్ష కేంద్రాల చుట్టూ భద్రతా చర్యలు, పరీక్షల తీరుపై క్షుణ్ణంగా పరిశీలన। 2023-2024 త్రైమాసికానికి సంబంధించిన విద్యా దీవెన నిధులను విద్యార్థులు తల్లుల సంయుక్త ఖాతాలో నేరుగా జమ చేసే కార్యక్రమం కృష్ణా జిల్లా పామర్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించగా బాపట్ల కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ పాల్గొన్నారు। పేదరికం నుండి బయటపడాలంటే చదివే ఏకైక మార్గమని గట్టిగా నమ్ముతున్న రాష్ట్ర ప్రభుత్వం పేదింటి పిల్లల ఉన్నత విద్యా కలలను నిజం చేస్తూ జగనన్న విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తోందని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు। 2023-2024 త్రైమాసానికి సంబంధించిన విద్యా దీవెన నిధులను విద్యార్థులు తల్లుల సంయుక్త ఖాతాలో నేరుగా జమ చేసే కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా పామర్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించగా బాపట్ల కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడారు। జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ, కాపు వర్గాలకు చెందిన 29,402 మంది విద్యార్థులకు సంబంధించిన 24,82,00,00,000 రూపాయలు విద్యార్థులు తల్లుల సంయుక్త ఖాతాలో జమ చేస్తున్నామన్నారు। పేదరికం నుండి బయటపడేసే సాధనం చదవని గట్టిగా నమ్ముతున్న రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు విద్యారంగంలో వెచ్చించి పలు విప్లవాత్మక మార్పుల్ని తెచ్చిందన్నారు। ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ప్రపంచంతో పోటీపడి చదువుకుని తమ తర్వాతి తరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు। ఈ చెరగని ప్రేమానురాగాల మధ్య దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు మరో మంచి కార్యక్రమం ఇవాళ ఇక్కడ పామర నుంచి చేస్తా ఉన్నాం। ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి చదువులు చదువుకుంటా ఉన్న నా చిట్టి చెల్లెళ్లకు, నా చిట్టి తమ్ముళ్లకు అందరికీ కూడా ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేసుకుంటా ఉన్నాను। జిల్లా కేంద్రమైన బాపట్లలో జరిగే మాలల సింహగర్జన వాల్ పోస్టర్ ను మాల మహాసభ నాయకులు ఆవిష్కరించారు। చీరాల పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోడ పత్రికను ఆవిష్కరించారు। చీరాల పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో మాల మహాసభ, మాల మహానాడు, పీపుల్ రిపబ్లికన్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది। ఈ సందర్భంగా మార్చి 3వ తేదీ బాపట్లలో జరిగే మాలల సింహగర్జన వాల్ పోస్టర్ను నాయకులు ఆవిష్కరించారు। అనంతరం నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన సింహగర్జనకు మాల సోదరులు తరలి రావాలన్నారు। ముఖ్యంగా ఎంఆర్పీఎస్ అనే సంఘం ఎస్సీల మధ్య కులచిచ్చులు రేపుతుందని ఆరోపించారు। ఎస్సీ వర్గీకరణతో అభివృద్ధి ఫలాలను మాదిగా మాలలు అందరూ కోల్పోయే పరిస్థితి ఉందని గుర్తు చేశారు। కేవలం కొందరి స్వలాభం కోసం చేపడుతున్న వర్గీకరణ ఉద్యమాన్ని మాదిగ సోదరులు తిప్పికొట్టాలని కోరారు। మాలమాదిగ వర్గాలన్నీ అభివృద్ధి చెందాలి అంటే ప్రభుత్వంపై పోరాడితే గాని వర్గీకరణ సాధించుకుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు। ఈ కార్యక్రమంలో మాల మహాసభ వ్యవస్థాపకులు మల్లెల వెంకట్రావు, జూలియన్, దార్ల శాస్త్రి, బుల్లిబాబు, బాబురావు తదితరులు పాల్గొన్నారు। షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా మార్చి 3వ తేదీన బాపట్లలో జరగబోయే మాలల సింహగర్జన సభకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది। ఈ వాల్ పోస్టర్ని మా నాయకులు దార్ల శాస్త్రి, మల్లెల బుల్లిబాబు, పులిపాటి బాబురావు, మా జూనియర్ కొనమూరి ప్రకాష్, శామ్యులు వీళ్ళందరూ కలిసి ఆవిష్కరించారు। ఇక్కడ అయితే ఈ సభ ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్న 1286 షెడ్యూల్ కులాలకు సంబంధించిన రిజర్వేషన్ల వర్గీకరణ అంశం ఈ నెలలో సుప్రీంకోర్టులో కేసు విచారణకు వచ్చింది।
హీరింగ్స్ ముగిశాయి. ముగిసిన అనంతరం కూడా ఈ కోర్టు తీర్పును జడ్జీలని ప్రభావితం చేయాలనే అనేక శక్తులు ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలన్నీ బీజేపీ, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, ఆయా ప్రభుత్వాలు వాళ్ళ ప్రభుత్వ నిధులతో లాయర్లను పెట్టి అడ్వకేట్స్ని పెట్టి వాదించడం జరిగింది. అయితే ఈ సభ ఆ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మేము ఇక్కడ సభ ప్రారంభించాం మా నిరసనను తెలిపేందుకోసం. అయితే ఇది మాదిగల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే సభ కాదు. ఇది మాలలతో పాటు భారతదేశంలో ఉన్న అన్ని వర్గాల ఎస్సీ ఎస్టీ ప్రజల రాజ్యాంగ హక్కులు, రక్షణలు, భద్రతలు కాపాడేందుకోసం ఏర్పాటు చేసిన సభ ఇది. సుప్రీంకోర్టు అభిప్రాయం ప్రకారం, బెంచ్ అభిప్రాయం ప్రకారం ఎస్సీ ఎస్టీలో క్రీమీ లేయర్ తీసేయాలా, లేదు రిజర్వేషన్ పొందిన ఎస్సీ ఎస్టీ కులాలని రిజర్వేషన్ల జాబితా నుండి తొలగించాలా, లేదు రిజర్వేషన్లు పొందిన కులంలో కొంతమందిని పొందిన మిగతా కులం మొత్తాన్ని తీసేయాలని 3 అంశాల ఆధారంగా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. క్రీమీ లేయర్ కనుక తీసేయాల్సి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మానవులు 10 మంది ఉద్యోగులను తీసేస్తే మాదిగలను కూడా 8 మంది ఉద్యోగులు తీసేస్తారు. అట్లాగే రిజర్వేషన్ పొందిన కులాలను తీసేయాల్సి వస్తే మాత్రం మాలలతో పాటు మాదిగల్ని, ఆది ఆంధ్ర కులాలను కూడా తీసేస్తారు. భారతదేశంలో చెమర్లు, మాంగులు, దుసాదులు, ఇలాంటి అరుంధతియార్లు, చెకిలియాన్స్, ఇట్లా మాదిగ అనుబంధ కులాలైన అందరినీ కూడా రిజర్వేషన్ వచ్చి బాపట్ల జిల్లాలోని పలు ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల్లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే పరీక్ష కేంద్రాల చుట్టూ ఉన్న పరిసరాలను తీసుకున్న భద్రతా చర్యలు, పరీక్షలు జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్స్, ఇతర అధికారులు అనుసరించవలసిన నిబంధనలపై పలు సూచనలు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగే విధంగా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. శుక్రవారం బాపట్ల జిల్లాలోని పలు ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ క్రమంలోనే పరీక్ష కేంద్రాల చుట్టూ ఉన్న పరిసరాలను తీసుకున్న భద్రతా చర్యలు, పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్స్, ఇతర అధికారులు అనుసరించవలసిన విధి నిబంధనపై పలు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో బయట వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు ఉండరాదన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144 సిఆర్పిసి అమల్లో ఉన్నందున ఎవరు గుంపులుగా ఉండకూడదన్నారు. తగిన ఎస్కార్ట్స్ తో ప్రశ్న పత్రాల తరలింపు, సమాధాన పత్రాలను డిపాజిట్ చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో ప్రవేశించే విద్యార్థులు ఇన్విజిలేటర్ ను, ఇతర సిబ్బందిని తరువుగా తనిఖీ చేసే మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు వినియోగించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులకు కేటాయించిన విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడారు. బాపట్ల జిల్లాలో మొత్తం 35 పరీక్ష కేంద్రాల్లో సుమారు 20,000 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నారన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లో భాగంగా ఆయా పరీక్షా కేంద్రాల దగ్గరలో ఉన్న జిరాక్స్ షాపులను, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయించడం జరిగిందన్నారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అందరికీ నమస్కారం. సో ఈ రోజు నుంచి స్టేట్ వైడ్గా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యాయి. బాపట్ల జిల్లాలో కూడా ఈ రోజు నుంచి 18th రోజు వరకు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. సో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్కి పటిష్టంగా అన్ని చోట్ల బందోబస్తు పెట్టాము. మన బాపట్ల జిల్లాలో 35 సెంటర్స్ ఉన్నాయి. అదేవిధంగా బాపట్ల టౌన్లో 5 సెంటర్స్ ఉన్నాయి. మొత్తం బాపట్ల జిల్లా కలిపి అరౌండ్ 20,000 స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్లో అపియర్ అవుతున్నారు. సో అన్ని చోట్ల ప్రాపర్గా బందోబస్తు పెట్టడం జరిగింది. అన్ని చోట్ల ఈ సెంటర్స్ చుట్టుపక్కల ఉన్న జీరాక్స్ సెంటర్స్, ఫోటో కాపీ షాప్స్ అన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. అన్ని చోట్ల ఏమీ అంటువర్డ్ ఇన్సిడెంట్ లేకుండా ప్రాపర్గా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఫ్రీ అండ్ ఫేర్ అట్మాస్ఫియర్లో జరిగేలాగా అన్ని స్టెప్స్ తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనని ఓసారి చూద్దాం.
చీరాల రఘురామ భక్త సేవా సమితి ఆధ్వర్యంలో భద్రాచలం సీతారాముల వారి కళ్యాణానికి సమర్పించే గోటితో వలిచే కోటి తలంబ్రాల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే అమెరికాలో ఉన్న తెలుగువారు కొరియర్ ద్వారా చీరాల నుండి ఓడ్లను సేకరించి తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు. చీరాల రఘురామ భక్త సేవా సమితి ఆధ్వర్యంలో భద్రాచలం సీతారాముల వారి కళ్యాణానికి సమర్పించే గోటితో వలిచే కోటి తలంబ్రాల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే అమెరికాలో ఉన్న తెలుగువారు కొరియర్ ద్వారా చీరాల నుండి ఓడ్లను సేకరించి తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల్లో కూడా కోటి తలంబ్రాల్ని ప్రజలు సిద్ధం చేస్తూ ఉన్నారని చీరాల రఘురామ భక్త సేవా సమితి చైర్మన్ బాలకేశవులు తెలిపారు. అన్ని ప్రాంతాల్లో సిద్ధం చేసిన తలంబ్రాలను మరలా చీరాల తీసుకొచ్చి ఇక్కడ నుండి మూటలు కట్టుకుని నేరుగా భద్రాచలం తీసుకెళ్తామని వెల్లడించారు. ఈ మహాకృతువును 10 ఏళ్లుగా చీరాల్లో చేపడుతున్నామన్నారు. జల జనయన విధి నముచి హర నముగ విభూత వినుత పద పద్మా జల జనయన విధి నముచి హర నముగ విభూత వినుత పద పద్మా చీరాల మండల పరిధిలోని జాండ్రపేట నుండి చీరాల వైపుగా ద్విచక్ర వాహనంపై నిషేధిత నాటుసారను అక్రమంగా తరలిస్తున్న 20 మహిళల్ని చీరాల 1 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చీరాల మండల పరిధిలోని జాండ్రపేట నుండి చీరాల వైపుగా ద్విచక్ర వాహనంపై నిషేధిత నాటుసారను అక్రమంగా 3 మంచినీటి క్యాన్ల ద్వారా తరలిస్తున్న 2 మహిళల్ని చీరాల 1 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 20 మహిళల నుండి సుమారు 60 లీటర్ల నాటుసారను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 20 మహిళలపై కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరుగుతోందని చీరాల 1 టౌన్ సీఐ శేషగిరిరావు తెలిపారు. దాడిలో ఏఎస్ఐ సుబ్బారావు, సిబ్బంది కృష్ణ, పరమేష్, రఘు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లాలోని NH-16 జాతీయ రహదారిపై అద్దంకి కొరసపాడు మండలం పిచికలగుడిపాడు వద్ద 4.1 కిలోమీటర్ల మేర నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ నందు భారత వైమానిక దళం విమానాల ల్యాండింగ్ ట్రయల్ రన్ నిర్వహించుటకు సన్నాహాలు చేశారు. బాపట్ల జిల్లాలోని NH-16 జాతీయ రహదారిపై అద్దంకి కొరసపాడు మండలం పిచ్చికలగూడిపాడు వద్ద 4.1 కిలోమీటర్ల మేర నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ నందు భారత వైమానిక దళం విమానాల ల్యాండింగ్ ట్రయల్ రన్ నిర్వహించుటకు సన్నాహాలు చేశారు. ఈ క్రమంలోనే ట్రయల్ రన్వే ప్రాంతాన్ని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, సంయుక్త కలెక్టర్ శ్రీధర్ వైమానిక దళ అధికారులతో ఆ ప్రాంతాన్ని సందర్శించి తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల స్వామి కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు 2 కంపార్ట్మెంట్లను వేచి ఉండగా టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. నిన్న స్వామివారిని 66,915 మంది భక్తులు దర్శించుకోగా 20,784 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.87 కోట్లు వచ్చిందని వివరించారు. చీరాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా మొదలయ్యాయి. సందర్భంగా పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రాల వద్దకు విద్యార్థులు చేరుకున్నారు. మొదటి రోజు కావడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు కూడా విద్యార్థులతో కలిసి పరీక్ష కేంద్రాల వద్దకు వచ్చారు. చీరాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రాల వద్దకు విద్యార్థులు చేరుకున్నారు. మొదటి రోజు కావడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు కూడా విద్యార్థులతో కలిసి పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు మోహరించారు. హాల్ టికెట్ తో పాటు ఒరిజినల్ గుర్తింపు ఐడీలను కలిగి ఉన్న విద్యార్థిని పరీక్ష కేంద్రాలకు అనుమతించారు. మొదటి రోజు తెలుగు, సాంస్క్రిట్ పరీక్ష జరిగింది. ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు ఆయా పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ లో ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ రంజిత్ భాషా సమావేశం నిర్వహించారు. జిల్లాలో పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు బాపట్ల జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి రంజిత్ భాషా తెలిపారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ రంజిత్ భాషా సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా మాట్లాడుతూ జిల్లాలోని పోలింగ్ స్టేషన్ల పేర్లు తప్పుగా నమోదైన వాటిని ఇప్పటికే సరిదిద్దామన్నారు. అదేవిధంగా వివిధ కారణాలతో పోలింగ్ స్టేషన్ల ప్రాంతాలను మార్పు చేశామన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అసంపూర్తి నిర్మాణాలు, శిథిలావస్థకు చేరిన బిల్డింగ్ లో పోలింగ్ స్టేషన్ ను మార్పు చేసినట్టుగా రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ క్రమంలోనే పెండింగ్ లో ఉన్న వివిధ క్లెయిమ్లను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. ఎన్నికల ప్రకటన త్వరలోనే జారీ అయ్యే అవకాశం ఉన్నందున మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ తదితర విషయాలపై రాజకీయ పార్టీ ప్రతినిధులకు అవగాహన కల్పిస్తామన్నారు.
జిల్లాలో ఎంపిక చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్, కౌంటింగ్ కేంద్రాలను రాజకీయ పక్షాలు పరిశీలన చేసుకోవచ్చన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ సత్యబాబు, ఆర్డీఓ హేలా షోరాన్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ దుర్ఘటనలో సుమారు 43 మంది మరణించారు. డజన్ల సంఖ్యలో జనం గాయపడ్డారు. 7 అంతస్తుల భవనంలో ఈ ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం వల్ల 43 మంది చనిపోయినట్లు బంగ్లాదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సమంత లాల్ సేన్ తెలిపారు. గాయపడ్డ వారు ప్రస్తుతం ఢాకా మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. బను హాస్పిటల్లో దాదాపు 40 మందికి చికిత్స అందిస్తున్నారు. ఢాకాలోని భేలీ రోడ్లో ఉన్న పాపులర్ బిర్యానీ రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారి మహమ్మద్ షిహాబ్ తెలిపారు. చాలా వేగంగా మంటలు బిల్డింగ్ లోని పై ఫ్లోర్లకు వ్యాపించాయి. దీంతో ఆ ఫ్లోర్లలో ఎక్కువ సంఖ్యలో జనం చిక్కుకున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలతో స్థూల దేశీయోత్పత్తి అంచనాలకు మించి రికార్డు స్థాయి సంఖ్యను తాకుతుంది. జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-2024 మూడవ త్రైమాసికంలో 8.4% నమోదైంది. ఎస్బీఐ రీసెర్చ్, జర్మనీ బ్రోకరేజ్, డాయిష్ బ్యాంక్ వంటి దిగ్గజ సంస్థలు సైతం 7% వరకు వృద్ధి చెందవచ్చని అంచనా వేసింది. అయితే తాజాగా ప్రోత్సాహకర ఎకనామీ ఫలితాల నేపథ్యంలో 2023-2024 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు అంచనాలకు మించి ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు నమోదవుతుందని కేంద్ర గణాంకాల కార్యాలయం ప్రకటించింది. ఫిబ్రవరి 29 గురువారం గణాంకాల మంత్రిత్వ శాఖ ద్వారా అధిక దేశీయ డిమాండ్తో పాటు తయారీ, నిర్మాణ రంగాల్లో బలమైన వృద్ధి కారణంగా పెరుగుదలకు మద్దతు లభించింది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. ఓవైపు అభ్యర్థులపై క్లారిటీ, మరోవైపు సిద్ధం సభలు, ఇంకోవైపు మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టాయి అన్ని పార్టీలు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మరోసారి విజయకేతన ఎగరవేయాలని కంకణం కట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా వ్యూహాలు రచిస్తోంది. 2019 ఎన్నికల్లో విజయం సాధించి పెట్టిన మేనిఫెస్టోకి మరిన్ని హంగులు చేర్చాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగా సీఎం క్యాంపు కార్యాలయంలో మేనిఫెస్టోపై సమీక్షించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్పీ ముఖ్య నేతలతో సమావేశమైన జగన్ ప్రస్తుతం అమలవుతున్న పలు పథకాలు, వచ్చే ఎన్నికల్లో ప్రకటించాల్సిన మేనిఫెస్టోపై చర్చించారు. ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ టెస్లా కార్లకు పోటీగా యాపిల్ కార్లను తీసుకురావాలని అటానమస్ డ్రైవింగ్ సామర్థ్యం కలిగిన కార్ల ప్రాజెక్టును చేపట్టింది. టైటాన్ పేరిట 10 ఏళ్లుగా ఇది రహస్యంగా కొనసాగుతుంది. అయితే ఈ ప్రాజెక్టును ఇప్పుడు యాపిల్ కంపెనీ పక్కన పెట్టింది. ఈ విషయాన్ని అంతర్గత సమావేశంలో ఉద్యోగులకు మంగళవారం కంపెనీ తెలియజేసింది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు యాపిల్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ప్రాజెక్టులో పనిచేసిన సిబ్బందిని యాపిల్ ఇతర బాధ్యతల్లోకి బదిలీ చేయనుంది. వీరిలో మెజారిటీ సభ్యులు కృత్రిమ మేధ విభాగానికి పనిచేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. యాపిల్ 2014 నుండి ఈ ప్రాజెక్టుపై పనిచేస్తుంది. కానీ ఇప్పటి వరకు కారు ఎలా ఉంటుందో వెల్లడించలేదు. ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ మధ్య అబుదాబి వేదికగా జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. ఇరు జట్లు విజయం కోసం పోరాడుతున్న ఎడ్జ్ మాత్రం ఐర్లాండ్ వైపుకే ఉంది. ఈ టెస్ట్ లో గనక ఐర్లాండ్ గెలిస్తే అది సరికొత్త చరిత్రే. 2018లో టెస్ట్ హోదా పొందిన ఆ దేశం ఇంతవరకు 7 టెస్టులు ఆడినా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. మరి అబుదాబిలో ఐర్లాండ్ ఆ లోటును పూడ్చుకుంటుందా అనేది నేడు తేలనుంది. రెండో ఇన్నింగ్స్ లో ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 111 పరుగుల చేతంలో ఐర్లాండ్ మూడవ రోజు మూడో సెషన్ లో 16 ఓవర్లు ముగిసేటప్పటికీ 4 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసి విజయం వైపు దూసుకొస్తుంది. ఆ జట్టు విజయానికి మరో 52 పరుగులు కావాలి. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యా దీవెన పథకం లబ్ధిదారుల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ రంజిత్ బాషా. బాపట్లలో జరిగే మాలల సింహగర్జన జయప్రదం చేయండి. చీరాల అంబేద్కర్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాలల సింహగర్జన గోడ పత్రికను ఆవిష్కరించిన ప్రతినిధులు. నేటి నుండి ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు. జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. పరీక్ష కేంద్రాల చుట్టూ భద్రతా చర్యలు. పరీక్షల తీరుపై క్షుణ్ణంగా పరిశీలన. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.